ఇది వచ్చేసి సంక్రాంతి రోజు, అంటే రెండో రోజు అనమాట. ఇక్కడ మార్నింగ్ వచ్చేసి మా అత్త అయితే కల్లాపు చల్లారు. ఇక్కడ ఊర్లో పేడతోటి అయితే కల్లాపు చల్లుతారు. ఇక్కడ వచ్చేసి మా చెల్లెలు ముగ్గు అయితే వేస్తుంది. ఇంకా నేనైతే రంగోలీ వేశాను. నాకు ముగ్గు రాదనమాట, అందుకని కలర్స్ అయితే నేను వేశాను. ఇక్కడ సంక్రాంతి అంటే మెయిన్ ముగ్గులే కదా. చూడండి, మధ్యలో గొబ్బెమ్మ, పేడతో గొబ్బెమ్మ పెట్టి ఫ్లవర్ అయితే పెడతాము. ఇంకా ఇంట్లో కూడా పూజ చేసుకొని పుట్ట దగ్గరికి అయితే వెళ్ళాము. చాలా రోజులు అయిపోయింది పుట్ట దగ్గరికి వెళ్ళేసి. ఇంకా లాస్ట్ టైం నాగల చవితికేమో వెళ్ళాను, అంతకు ముందు ఇయరు. తర్వాత ఇంకా పాప కడుపులో ఉండేసరికి అసలు వెళ్ళలేదు. ఇంకా అక్కడ వెళ్ళేసి ఇంకా అక్కడంతా కొంచెం క్లీన్ చేసేసి ఇంకా చూడండి పిల్లలందరం అయితే వెళ్ళాము. ఇంకా అట్లాగా పూజ అయితే చేసుకున్నాము. ఇంకా ఆ రోజు మా ఊర్లో అయితే నైట్ ఇట్లాగా రంగోలీ కాంపిటీషన్ అయితే పెట్టారు. మనకైతే రాదు, ఇంకా అందరూ వేసిన తర్వాత అయితే చూడడానికి వెళ్ళాము. అందరూ అయితే చాలా బాగా వేస్తున్నారు. ఇక్కడ చూడండి వెంకటేశ్వర స్వామి ఇంకా శివుడు అట్లాంటి బొమ్మలు అయితే చాలా, అలాంటి ముగ్గులు అయితే చాలా వేశారు. చూడండి ఊరి జనం అంతా కూడా అక్కడే ఉన్నారు. ఇట్లాగైతే సంక్రాంతి అనేది ఇలా జరిగింది. మీ ఊర్లో ఎలా సంక్రాంతి జరిగిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.